మీడియా మిత్రులందరూ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అయితే ఉంది. సరే 3 నెలలు అనేది తక్కువ కాలమేం కాదు. మేము మార్పు తెస్తామని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి ఏదో కొత్తదనం, కొత్తలకు అవకాశమే రాదండి, కొత్తలకు ఇవ్వండి, మాకు 10 ఏళ్ళు ఇచ్చారు కదా బీఆర్ఎస్కి కేసీఆర్కి అని చెప్పి చెప్తే ప్రజలు కూడా అవకాశం ఇచ్చారు. మార్పు కనపడుతుంది బ్రహ్మాండంగా, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే మార్పు తిరోగమనం వైపు ఉంది. మార్పు అనేది ఎప్పుడు కూడా ప్రజలు కోరుకునేది ఉన్న స్థితి నుంచి ఒక మెట్టు ముందుకు పోవాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలి, ప్రజల ఆదాయాల్లో పెరుగుదల రావాలి, ప్రజలకు సమస్యలు ఏదంటే పరిష్కరించబడాలి అనేది కోరుకుంటారు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు, కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు అవకాశం ఇస్తామని చెప్పి పార్టీలు చెప్పినప్పుడు అది కోరుకునే అవకాశం ఇస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే పాపం ప్రజలు బీఆర్ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలని ఇలా కోల్పోతున్నారు. భగీరథతోని కేసీఆర్ గారు తెలంగాణలో ఒక ఆడపడుచు కూడా బిందె పట్టుకొని రోడ్డు మీకు వచ్చే పరిస్థితి లేకుండా చేయాలి అని చెప్పి లక్ష్యంతోనే ఏదైతే పనిచేసి నీళ్ళు ఇచ్చిండ్రో ఇవాళ మారిపోయింది పరిస్థితి. మళ్ళీ నీళ్ళ కష్టాలు మొదలైన గ్రామాలలో ట్యాంకర్ల కొరకు ఎదురు చూసిన పరిస్థితి, పట్టణాల్లో కూడా ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడే ఈ వ్యవసాయ రంగం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సరే, కరువు అనేది కాలం తీసుకొస్తే వేరు, ప్రకృతి తీసుకొస్తే వేరు. కానీ ఇవాళ ఉన్న కరువు ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, లేదా ఈ ప్రభుత్వం యొక్క సోయిలేనితనం వల్ల, పట్టింపులేనితనం వల్ల, ప్రజల పట్ల కమిట్మెంట్ లేకపోవడం వల్ల వస్తున్న కరువు. దురదృష్టం ఏంటంటే గతంలోనైతే కరువు ఛాయల్ని అంచనా వేసి రైతు తన పొలం నాటు తక్కువ పెట్టుకునేవాడు, యాసంగి పంట చేయడమే తక్కువ చేసేవాడు భూమి తగ్గించుకొని. కానీ కేసీఆర్ మీద ఉన్న విశ్వాసం, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని గట్టెక్కిస్తాడు, ఒడ్డును చేరుస్తాడు అనే నమ్మకం ఏదైతే ఉండేనో గత 10 ఏళ్ళుగా, అదే నమ్మకంతో ఈసారి పాపం యాసంగి వరి నాట్లు పెట్టుకున్నారు రైతులు. ఇవాళ లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. ఏ రైతు అయితే నాటు పెట్టుకున్నాడో అదే రైతు దురదృష్టవశాత్తు పంట కాకముందే కోయాల్సిన దుస్థితి. వరి కోసిన తర్వాత దాని అడుగులో పశువులు మేపాల్సిన రైతులు వరిచేనే పశువులతో మేపే పరిస్థితి. కొన్ని చోట్ల గొర్రెలకో మేకలకో మేపుకోవడానికి అమ్ముకునే దుస్థితి, కనీసం విత్తన గింజల పైసలను వస్తాయేమో అని. ఇది రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనపడుతున్న పరిస్థితి. గతంలో నాగార్జున సాగర్లో 510 స్థాయిలో ఉన్నప్పుడు కూడా నీళ్లు, ఖమ్మం జిల్లాకు మంచినీళ్ళు కావాలనో ఇంకో వంకతోనో నీళ్లు తీసుకొని ఆ మధ్యలో తూముల నుంచి వెళ్ళి లీకేజీల ద్వారానో ఇంకో పద్ధతుల్లో రైతులకి ఉపయోగపడే పద్ధతుల్లో చేసి రైతాంగం పంటను కాపాడింది కేసీఆర్ ప్రభుత్వం గతంలో. ఒక ఎకరం కూడా ఎండిపోనివ్వలే. కానీ ఇవాళ అవకాశం ఉండి కూడా దురదృష్టవశాత్తు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులకు సోయలేదు, ముఖ్యమంత్రికి సోయలేదు. ఇంత పెద్ద మాటలు చెప్పే ముఖ్యమంత్రి
కర్ణాటక నుంచి దేవచ్చు. కర్ణాటకలో నీళ్ళు ఉన్నాయి, పైన నారాయణపూర్లో ఆల్మట్టిలో నీళ్ళు ఉన్నాయి. మరి వీళ్ళ దోస్తులే ఆడ, వాళ్ళే వచ్చి ఇక్కడ ప్రచారం చేసి గెలిపించారు. మాకు ఒక 10 టీఎంసీల నీళ్ళు ఇవ్వండి, అది కూడా అక్కర్లేదు, ఒక 5 టీఎంసీల నీళ్ళు ఇవ్వండి, ఇంకొక 2 తడులు నీళ్ళు ఇస్తే నాగార్జున సాగర్ కింద ఇలా ఎండిపోతున్న దాదాపు 3 లక్షల ఎకరాలు పంట చేతికి వస్తుంది, రైతాంగం బతికిపోతారు అడిగే సోయి లేదు. అసలు ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని, ప్రజలు వాళ్ళ ఆకాంక్షల కొరకు మమ్మల్ని ఎన్నుకున్నారనే సోయి లేదు వీళ్ళకి. వాళ్ళు ఇంకా ఎన్నికల సభలలో తిట్టినట్టు నేను బూతులు తిట్టుకుంటూ నడుస్తాను, నేను ఏదో మానవ బాంబులు అయితే పెట్టు బాంబుల దుకాణాలు గతంలో ఉండే. నీ గతంలో ఉద్యమకారుల పైన తుపాకులు తీసుకొని తుపాకులు ఎటు నీకు బాంబులు వేయడం పెద్ద లెక్కేం కాదు. మీ కల్చరే అది, మీ పాత బాస్ కల్చరే అది కదా. పేగుల మెడకి వేసుకుంటాం, కసాయోడివా, ఏం భాష ఉపయోగిస్తున్నావు? వేసుకుంటూనే ఉన్నావు. ఇవాళ లక్షలాది మంది రైతుల పేగులు వడి తిరిగి నీ మెడలోనే పడుతున్నాయి. కళ్ళ ముందట చేతికొచ్చే పంట ఎండిపోతుంటే మాడిపోతున్న పేగుల రైతుల పేగులు వడి తిరిగి నీ మెడకి పడతాయి, అందులో సందేహం లేదు. నువ్వు ఎవరియో తీసుకొని వేసుకోవడం కాదు, లక్షలాది మంది రైతుల పేగుల మెడలు వేసుకుంటున్నావు ఇప్పటికే. నువ్వు నీకు తెలిసిన సంస్కృతికి అదే, ఏ ఒకరియో కావు. అడిగితే బాంబులు తయారు చేస్తావు. రైతాంగం అయ్యో రైతు బంధు రాకపోయాయంటే చెప్తాం కొడతాడు నీ మంత్రిగాడు. సో ఇందా ఒక్కరోజు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అనేవాడు కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి పైన, ఎండిపోతున్న పొలాలపైన చర్చ చేసిండ్రా, సమీక్ష చేసిండ్రా? చేయలే. కేసీఆర్ ఈ పరిస్థితి ఉండేది అయ్యాలా? ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్నారు రైతాంగం ఇవాళ. ఒకవైపు రైతు బంధు రాక, వస్తుంది లేదన్న నమ్మకంతో అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే పైన లాభాలు పక్కన పెడితే అసలు పెట్టుబడి పోయి ఇవాళ రైతాంగం మళ్ళీ దెబ్బతిని పాత పరిస్థితికి, అప్పుల పాలయ్యే పరిస్థితికి వస్తూ ఉంది తెలంగాణలో. ఇవాళ లెక్క చెప్పమనండి, ఎంత పంటలు ఇస్తారో. మేము ప్రతి సంవత్సరం అంచనా ముందే వేసినాం. వానకాలం అయితే వానకాలం, యాసంగి అయితే యాసంగి. ఇగో ఈ పంట ఇంత వస్తుంది, ఈ సంవత్సరం ఈ పంట, ఈ కారు ఇంత పంట వస్తుంది అని అంచనా వేసి దానికి సరిపోయే పద్ధతుల్లో గోదాములు సిద్ధం చేసినాం, అధికారులను సిద్ధం చేసినాం. పంట ప్రతి గింజ కొనడానికి ఏం కావాలో ముందస్తు ఏర్పాట్లు చేసినాం. కానీ వాళ్ళ ఒక్కరోజు అంటే ఒక్కరోజు వ్యవసాయ రంగంపై సమీక్ష లేదు. వ్యవసాయ రంగం మీద సమీక్ష అంటే తెల్లవారి రైతుల నుంచి ఎక్కడ ప్రశ్నలు వస్తాయో, ఎండిపోతున్న మా పొలాల సంగతి చూడమని అడుగుతారేమో, మాకు ఇవ్వాల్సిన రైతు బంధు ఇస్తారేమో, ఇవ్వట్లేదు అడుగుతారేమో, లేదా మా రుణమాఫీ గురించి మాట్లాడతారేమో. మళ్ళీ రైతాంగం మనం ఎందుకు గుర్తు చేయడం రైతాంగాన్ని, కానీ రైతాంగాన్ని మభ్యపుచ్చే పద్ధతుల్లో వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇవ్వచ్చు ఇవ్వాలటికి కూడా కాళేశ్వరంతో నీళ్లు తీసుకొని ఇప్పటికి కూడా ఇంకా 3-4 వేల క్యూసెక్ల పైన పోతున్నాయి. మొత్తం ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1, ఫేజ్ 2 ఎక్కడ కూడా ఒక్క ఎకరం ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి గారి ఊరు వరకు మోతే, నడిగూడెం, మునగాల మండలాల్లో, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలతో పాటు చివరి ఊర్లతో పాటు
వరంగల్ వరకు ఎక్కడ కూడా ఒక ఎకరం ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. మీకు ఏమాత్రం సోయి ఉన్నా ప్రజల కొరకు పని చేయాలి, ముందస్తు ఆలోచన చేసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి, సోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. సమీక్ష అంటే రైతాంగాన్ని మేలుకొల్పినట్టు అవుతుంది. కాబట్టి అది ఆ సమస్య లేదు, కరువు మాకు కనబడతలేదు, పొలాలు ఎక్కడ ఎండిపోవడం లేదు అని అనుకున్నాను. ప్రజలు అట్లా అనుకుంటేట్టు చేయాలి అన్న ఒక కుట్రతోనే ఇవాళ వ్యవసాయ రంగం పైన, కరువు పైన, నీటిపారుదల రంగం పైన సమీక్షలు నిర్వహించడం లేదు.